జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీని అనుకుని మీరు చాలా మంచిగా ఉంటారు. ఈ వీడియోలో అయితే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియోకి అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు నా ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎలాగైతే వీడియోకి అయితే లైక్ చేయండి, ఇంకా మీరైతే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. దానివల్ల నా ఏ వీడియో అయినా వచ్చినా మీకు అయితే తెలిసిపోతుంది. సో ఈ వీడియోలో అయితే మనం గణేశుడు మెయిన్ మండపం పైన అయితే వర్క్ అయితే చేయబోతున్నాం. సో గణేశుడు మండపంకి అయితే ఇంకా 3 వర్క్స్ అయితే పెండింగ్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి నెంబర్ 1 వర్క్ అయితే రేకులవి అంటే షెడ్ పైన అయితే ఈరోజు మనం కార్డ్బోర్డ్ అయితే ఈ వీడియోలో పెట్టబోతున్నాం. అండ్ గణేశుడికి సైడ్స్లో అయితే 2 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి కాగా ఈ ఫ్రేమ్స్లో అయితే ఇంకా సపోర్ట్స్ అయితే ఇవ్వాలి కదా. ఇంకా గణేశుడు బ్యాక్ సైడ్లో కూడా ఇంకా కొన్ని సపోర్ట్స్ అయితే వస్తాయి. అవైతే నేను ఆఫ్లైన్లో అయితే చేసుకుంటా కదా. ఈ వీడియోలో అయితే మనం గణేశుడు షెడ్ పైన కార్డ్బోర్డ్ అయితే పెట్టబోతున్నాం. అండ్ ఇవి అయితే ఇప్పుడు వరకు అయిన వర్క్స్. మీకు గుర్తుంటే మనమైతే ఇవి షెడ్స్కి కార్డ్బోర్డ్ అన్లోడ్ చేసేటప్పుడు ఒక వీడియో అయితే తయారు చేసినాం. అప్పుడైతే మనం ఈ కార్డ్బోర్డ్స్ అయితే గణేశుడు బ్యాక్ సైడ్లో అయితే పెట్టినాం. ఇప్పుడైతే మనం ఈ కార్డ్బోర్డ్స్ అయితే గణేశుడు ఫ్రంట్ సైడ్లో అయితే తెచ్చి పెట్టేస్తున్నాం. అండ్ ఎలాగైతే ఈ కార్డ్బోర్డ్ అయితే ఈ మండపం పైన అయితే వస్తాయి కదా, ఈ సపోర్ట్స్ అయితే దానికోసం అయితే మనం తయారు చేసి అయితే పెట్టుకున్నాం. అండ్ గడి కార్డ్బోర్డ్ పెట్టక ముందు అయితే మన ఈ మండపంకి అయితే కొన్ని స్టిక్స్ అయితే ఎక్కువ బయటకు ఉన్నాయి. దీనికైతే స్టూల్తోనైతే నేను కట్ అయితే చేసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే మనం మన గణేశుడు మెయిన్ మండపం పైన అయితే కార్డ్బోర్డ్ అయితే అంటే ఒక షీట్ అయితే పెట్టేసినాం కదా. దీని ఇంకా ఇంకోటి కార్డ్బోర్డ్ షీట్ అయితే వస్తుంది. నేనైతే దీన్ని ఇంకా ఫెవికాల్తో అయితే ఫిక్స్ బిట్ట చేసేసిన. ఇంకా నేనైతే దీనికి దారంతో బిట్ట కట్టేస్తున్నా గైడ్, ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా అయితే అయిపోతుంది దారంతో కట్టే. అండ్ గైడ్ నేను చెప్పే విధంగా అయితే ఇక్కడైతే దారాలు అయితే కట్టేసిన గైడ్. ఒక్కటైతే ఇక్కడ కట్టినా, ఇంకోటి మొత్తం 3 అయితే కట్టేసిన గైడ్. ఎందుకంటే ఆల్రెడీ 2 కార్నర్స్ అయితే ఫేక్కి అయితే వేసేసి ఉండే కదా. 3 కార్నర్లు వేస్తే దారం అయితే కట్టేసినాం గైడ్. చూడొచ్చు కదా ఫైనల్ అయిన వర్క్స్. ఫైనల్గా అయితే గైడ్ 2 షీట్స్ అయితే నేను పెట్టేసిన. దాని 2 మధ్యలో అయితే నేను టేప్తోనైతే స్టిక్ వేసిన గైడ్. అండ్ అన్నిటికైతే దారాలతోనైతే నేను కట్టేస్తా గైడ్ తర్వాతకి. అండ్ ఫైనల్ అయితే ఇప్పుడు మొత్తం మండపం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది గైడ్. ఉట్టి బ్యాక్ సైడ్లో కొంచెం వర్క్ ఉంది అండ్ సైడ్స్లో కొంచెం వర్క్ ఉంది. ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది గైడ్. అండ్ గైస్ మీకు గణేశుడు గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నా కమెంట్లో అడగచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ పైన కొత్త ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పైన పాత ఉంటే వీడియోకి లైక్